అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య. ఈరోజు ఒక రియల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఒక మదర్ ఉంది. తన పేరు శిరీష. తనకి ఒక 2.5 ఇయర్ ఓల్డ్ బాబు ఉన్నాడు. తను హోమ్ మేకర్గా ఉంటూ బాబుని చూసుకుంటుంది. అలానే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా శిరీష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే శిరీష ఒకరోజు తన బాబు నిద్ర లేవగానే తన ఒంటి మీద ఒకలాంటి ఎలర్జీ గమనించింది. బాబు అరచేతులు అరికాలలో రెడ్ కలర్లో మారి దద్దుర్లు రావడం చూసింది. అలానే కాసేపటికి ఒళ్ళంతా కూడా ఎలర్జిక్ రియాక్షన్ లాగా మొత్తం దద్దుర్లు రావడం చూసింది. వెంటనే మన శిరీష తన ఫోన్ తీసుకుని ఫేస్బుక్ గ్రూప్లో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ఫోటో పెట్టి, మా బాబుకి ఇలా ఎలర్జీ లాగా స్కిన్ అంతా కూడా దద్దుర్లు వచ్చాయి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగింది. ఇక తనకు తెలిసిన ఫేస్బుక్ గ్రూప్స్లోని రకరకాలుగా స్పందించారు. అంటే చాలామంది మాకు తెలుసు, మేమే డాక్టర్స్గా అనుకునే చాలామంది ఖాళీగా ఉంటారు కదా, ఓకే ఎవరో క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్తే పోయిందే ఉంది అనుకుని చెప్పి రకరకాల సమాధానాలు ఇచ్చారు. దానిలో ఇది వేపాకులు రాయండి తగ్గిపోతుంది, ఇంతకుముందు మా బాబుకు కూడా ఇట్లానే వచ్చినప్పుడు నేను ఒళ్ళంతా పసుపు పెట్టాను, పసుపు పెట్టడం వల్ల తగ్గిపోయింది, లేకపోతే సో హోమియోపతి స్టోర్ ట్రై చేయండి తగ్గిపోతుంది, లేదంటే సో ఆయింట్మెంట్ ట్రై చేయండి అని కొంతమంది, ఇవేమీ కాదు బాబుకి ఫస్ట్ దిష్టి తీయండి అని కొంతమంది, లేదంటే బాబుని టెంపుల్కి తీసుకెళ్ళి తాయెత్తు కట్టించండి అని కొంతమంది, ఇలా రకరకాలుగా దాదాపు ఒక 50-60 మెసేజ్లు వచ్చాయి. మరి వాటిలో కొన్నిటినైతే శిరీష సీరియస్గా తీసుకుని ట్రై చేసింది. అరే చాలామంది నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సలహాలు ఇచ్చారు కదా అని చెప్పి సీరియస్గా తీసుకుని కొన్ని వాటిని ట్రై చేసింది. సో ఇలా 1 రోజు 2 రోజులు కాదు, 3 రోజులు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేసిన తర్వాత ఎలాంటి ఫలితం లేదు. సరికదా బాబుకి ఇంకా కొంచెం ఎలర్జిక్ రియాక్షన్ అంతా పెరిగి బాబుకి ఫీవర్ కూడా వచ్చింది. ఇక తప్పక బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళింది. సో డాక్టర్ చూసి డయాగ్నోస్ చేసి ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని కొన్ని టెస్టులు చేసిన తర్వాత బాబుకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే 3 days వేస్ట్ అవ్వడం వల్ల బాబుకి స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ పడాల్సి వచ్చింది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలా పొద్దున లేస్తే నేను ఫేస్బుక్ గ్రూప్స్లోని, ఇన్స్టాగ్రామ్స్లోని చాలా మెసేజెస్ చూస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లల ఇంట్లో ఉన్న మదర్స్ ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం రాగానే, చిన్నది కానీ పెద్దది కానీ ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే ఫస్ట్ థింగ్ సోషల్ మీడియా డాక్టర్స్ని అడుగుతున్నారు. అసలు ఈ డాక్టర్స్ ఎవరు? వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? అడగగానే ఖాళీగా ఉన్న అందరూ కూడా వాళ్ళకి తోచిన సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మనకి ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు స్పెషలైజేషన్స్ చేసి ఎంబీబీఎస్ ఎండి చేసి హాస్పిటల్స్లో సర్టిఫైడ్ డాక్టర్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే ట్రీట్ చేయాల్సిన సమస్యలు పిల్లలకు ఉంటాయి. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే బాబుకు జలుబుగా ఉంది 2 రోజుల నుంచి తగ్గడం లేదు, బాబుకి కాఫ్ 1 వీక్ నుంచి తగ్గడం లేదు, ఇది మీరు చిన్న విషయమే అనుకోవచ్చు. ఒక చిన్న ప్రాబ్లంతోనే స్టార్ట్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు అది చాలా సీరియస్ ఇష్యూస్కి కూడా దారితీస్తుంది. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి ఈ సోషల్ మీడియా డాక్టర్స్ని ఆపేయండి. సోషల్ మీడియా డాక్టర్స్ని నమ్మొద్దు. మీరు కరెక్ట్గా అప్రోచ్ అవ్వాల్సింది సర్టిఫైడ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ని హాస్పిటల్స్లో. ముందు మీరు వెళ్ళి మీ పీడియాట్రిషియన్కి చూపించండి. ఇలా 1 కాదు 2 కాదు, రోజు నేను చాలా చూస్తున్నాను. ఇంట్లో ఈ సమస్య ఉంది, ఇంట్లో ఆ సమస్య ఉంది, ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఓకే, మీరు క్వశ్చన్స్ పెట్టచ్చు, సలహాలు ఇస్తారు, అందులో మీకు నచ్చినవి తీసుకోవచ్చు. కానీ పిల్లల హెల్త్ విషయంలో మాత్రం బాబుకి చేతికి ఎలర్జీ వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు నేను చూస్తున్నాను పెద్దగా కట్ అయితే ఆ కట్ అయిన ఫోటో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. తర్వాత ఆ కట్ కనుక డీప్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దీన్ని మానేసి ఆ కట్ అయిన బ్లీడింగ్తో ఉన్న ఫొటోస్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. పెట్టి వేరే అదే కమ్యూనిటీ సోషల్ మీడియాలో ఉన్న వేరే వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే కదా, ఏదో కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు.
కానీ మనకు తెలిసిన వైద్యం చేసి, ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేసి పిల్లలకు ప్రమాదాలు తీసుకురావడం అసలు కరెక్ట్ కాదు. దయచేసి సర్టిఫైడ్, క్వాలిఫైడ్ డాక్టర్స్‌ని అప్రోచ్ అవ్వండి. మీరు సోషల్ మీడియాని పక్కన పెట్టి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్టు పిల్లల్ని చూపించండి. సోషల్ మీడియా డాక్టర్స్ కాదు. అది కేవలం మీకొక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. లేదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మిమ్మల్ని మీరు మీ పర్సనల్‌గా గానీ, ప్రొఫెషనల్‌గా గానీ మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళడానికి సోషల్ మీడియాని ఒక ప్లాట్‌ఫార్మ్‌గా యూజ్ చేసుకోండి. కానీ ముఖ్యంగా పిల్లల హెల్త్ విషయంలో సోషల్ మీడియాని ఒక డాక్టర్స్‌గా చూసి క్వెషన్స్ అడిగి వాళ్ళిచ్చిన తెలిసి తెలియని నాలెడ్జ్ వాళ్ళిచ్చిన ఆన్సర్స్‌ని మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేసి పిల్లల హెల్త్ విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. కరెక్ట్ డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం కోసమే మీ ముందుకొచ్చాను. థ్యాంక్ యూ.